మనందరికీ తెలుసు చాలామందికి. అయితే ఎన్టీ రామారావు గారు ఆయన ఎంత ప్రతిభావంతుడో, ప్రతిభాశీలి నటనలో అందరికీ తెలిసిందే. ఆయన వీరి మిమిక్రీకి ముగ్ధులయ్యి లండన్ స్వయంగా వెంటబెట్టుకెళ్ళి తెలుగు అసోసియేషన్లో వారు నేను ఎట్లయితే మాట్లాడానో వీరి గురించి, ఎన్టీ రామారావు గారు వీరి గురించి మాట్లాడి పరిచయం చేసి 1 గంట ప్రోగ్రాం ఇవ్వండి బ్రదర్ అన్నారు. ఆయన ఎదురుగా కూర్చుని వీరి ప్రోగ్రాం చూస్తూ చాలేదు మరొక గంట చేయండి అని అన్నారంట. ఎన్టీ రామారావు గారు వీరిని వెంట పెట్టుకొని వెళ్ళటం అంటే వీరి జన్మ ధన్యం అని చెప్పి నేను నా వ్యక్తిగత అభిప్రాయం. వీరిని అద్భుతంగా ఆయన పరిచయం చేయటం ఏంటండి, ఎన్టీఆర్ పరిచయం చేయటం వీరిని 10,000 ప్రోగ్రాములు. అయితే నేనెప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇది. నేను బాధపడేది ఏంటంటే ఈ పాటికి పద్మశ్రీ అందుకోవాల్సిన మనిషి పద్మశ్రీ దరిదాపు వాకిలి దాకా వచ్చి వెనక్కి వెళ్తాము. మొన్న ఈ మధ్య కూడా వాకిలి దాకా వచ్చి వెనక్కి వెళ్ళింది. వచ్చారు, ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేశారు, అంతా చేశారు. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రాం చూస్తే ఈ ప్రోగ్రాము నేను చెప్పిన మాటలు ఎంతవరకు దానికి యాప్ట్గా ఉంటాయో మీకే అర్థమవుతుంది. సిల్వర్ స్టార్, ఈ పేరు సిల్వెస్టర్, వీరి పేరు అసలు పేరు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదురుగా కూర్చొని వీరి ప్రోగ్రాం చూస్తూ సిల్వెస్టర్ కాదు మీరు సిల్వర్ స్టార్ అని పెడుతున్నాను ఈ రోజు నుంచి అని అంటే అప్పటి నుంచి సిల్వర్ స్టార్గా సుపరిచితులు. ఆ పేరునే ఖాయం చేసుకున్నారు. థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు పరిచయం అయినప్పటి నుండి కూడా మరి పట్టాభి కళాపీఠంలో కార్యక్రమాలు నిర్వహించే సందర్భంగా ఒక కళాకారునిగా నాకు ఈ చక్కని సదవకాశం కల్పించిన వారికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను 1972లోనే ఆంధ్రవేద కాలేజీ చదివినప్పుడు మా పూజ్యులు కనుక ఆల్ ఇండియా రేడియో పెద్దలు మా దత్తు గారు, థ్యాంక్ యూ సార్. 72 బీకామ్ అప్పుడు నేను మీ ఆల్ ఇండియా రేడియోలో మీరు మీ ఖ్యాతి అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే నేను మీకు ప్రోగ్రామ్స్ చేశాను. చాలా అదృష్టవంతుడిని. ఈరోజు మీరు ఎక్కడ కనపడింది నాకు ఇంకా చాలా అదృష్టంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అదే కాదు ఎంతో మహానుభావులు చేశారు తెలిసిన వాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజున మక్కెన సింగ్ గారు గౌరవనీయులు ప్రధానంగా తీసుకొచ్చారు. వారిని ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నది మక్కెన రామసుబ్బయ్య గారి ఫౌండేషన్. వారిని కొత్తన ఒక అవార్డు చేస్తున్నట్టున్నారు. మీరు మా సింగ్ గారు, మక్కెన సింగ్ గారు డాక్టర్, మంచి డాక్టర్, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. వారిని ఇక్కడ తీసుకురావడం ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అమ్మగారు అమెరికా వెళ్ళకముందే మహానాడు కార్యక్రమాల్లో జస్ట్ 2 minutes అన్న కార్యక్రమం దాదాపు 40 నిమిషాలు మహానాడు. కొన్ని వేల మంది, లక్షల మంది జనం అప్పుడు కృష్ణానదికి చెప్పండి అని మొదలుపెట్టాడు. నేను చెప్పిన 3 నిమిషాలకి మళ్ళీ చెప్పండి, మళ్ళీ కంటిన్యూ చేశాను. 4 నిమిషాలు మాట్లాడారండి. ఆ విధంగా ఆయన వేచారు. అతను ఇష్టం లండన్ వెళ్ళేటప్పుడు లండన్ నుండి మరొకసారి అట్లాంటి వెళ్ళారు. అక్కడ కూడా వారితో కలిసి పయనించి మహద్భాగ్యం, అదృష్టం నాకు లభించడం ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ సిద్ధ. మిమిక్రీ కళ అత్యంత ఉన్నతమైనటువంటి కళ, ఆది కళ, స్వతంత్ర కళ, వైవిధ్యమైనటువంటి కళ. నో డౌట్ ప్రతి మొట్టమొదటి సృష్టిలో ఆరంభంలో కళ అని ఉండింటే అది ఒక మిమిక్రీయే. మనిషి తన మనుగడ కోసం స్వరాన్ని ఆశ్రయించాడు, తన పరిసరాలకు అనుగుణంగా స్వరమాధ్యమం చేశాడు. ఏదేమైనా మన గౌరవనీయులు
లక్ష్మీపార్వతి గారు మంచిగా వచ్చారు. మా అన్నగారు నేను కలిసి లండన్ వెళ్ళినప్పుడు అన్నగారు ఇక్కడ వచ్చారు కాబట్టి నేను మనం చేస్తున్నాను. అన్నగారు స్వయంగా అదంతా వచ్చి లండన్తో వచ్చి కూర్చుని తెలుగువారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి, బ్రదర్ లక్ష్మీపార్వతి గారితో మేము వచ్చాము, ఈరోజు నాకు ఒకే ఒక మాట, తెలుగు మాట ప్రతి క్షణం నన్ను అడ్డిపట్టి నాకున్నటువంటి కష్టాలు బాధపరుచుకుంటూ ప్రతిదీ కూడా తనకి ఎత్తిపోస్తున్నటువంటి మహాకళ్యాణం మీకు గుర్తులేదు, నేను ఉన్నాను అన్నమాట. మా కళ్ళ మీరు తెలుసండి, ఎన్ని కోటాలకి ఎన్ని హృదయాలలో మౌనతుడైనప్పుడు కూడా ఆ మాట రోజు అక్కడంటే ఇప్పుడు డబ్బులు పుడిచినవాడు ఒకే ఒక మాట ప్రతి విషయంలో నన్ను అడ్డుపట్టి నా ప్రీతికి వస్తున్నటువంటి మహాకళ్యాణం వ్యవసాయాలు చెప్పేది. వారు హైదరాబాద్ కార్యక్రమం జరిగినప్పుడు కూడా నాకు చక్కని అవార్డు కూడా ఇచ్చారు. ఇవన్నీ వారి గుర్తుండకపోవచ్చు లక్ష్మీపార్వతి గారికి. ఏదేమైనా ఒక ఎన్నికల్లో స్వరవంచన 64 కాలంలో ఉండండి. ఓంకార వాయు ధ్వని అత్యంత ప్రధానమైనటువంటిది. ఇది ప్రకృతి జన్యం. ప్రకృతిలో మాట నేర్చినటువంటి జీవి మనిషి తన మనుగడ కోసం స్వరాన్ని ఆశ్రయించాడు, స్వరాన్ని చేశాడు. సంగీతం, డ్యాన్స్ అన్ని కూడా తర్వాత వచ్చినవి. దానికి ఉరుగు సిలబస్ ఉన్నది, కానీ మిమిక్రీ కడపలేదు. అయితే ఇప్పుడు కార్యక్రమం ఒకటి నేను కొంచెం స్పీడప్ చేస్తాను. చాలా ఐటమ్స్ చేయాలని కోరి మాకు ఎప్పుడు కూడా మొట్టమొదట ఏ కార్యక్రమమైనా విఘ్నేశ్వర స్వామిని తలుచుకుని ఎలా పూజ చేస్తాము, అన్నగారి వాయిస్తుంటే మన కార్యక్రమం ప్రారంభమవుతుందని మీకు మనం చేస్తున్నాను. చిత్రాలు చాలా ఉన్నప్పుడు కూడా ఆయన పెట్టింది పేరు దాని కథ. అందులో ఒక డైలాగ్ మనం తీసుకుందాం. దాదాపు 10 నిమిషాల ఐటమ్ అంటే పాంచాలి లాభం ఉంది. తన మందిరంలో పడే మనోవేదన వ్యక్తపరుస్తారు. అదొక విధానం. కుల వ్యవస్థపై అద్భుతమైనటువంటి డైలాగ్స్ చెప్పారు. ఎంత మాట ఎంత మాట. క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. కొత్త లక్ష్యాలు నీ తండ్రి పరధ్వని జన్మ పెట్టింది. అది ఉత్సాహకరమైన నీ సంభవం పెట్టింది. మట్టుకున్నదో పుట్టితివి కదయ్యా. ఇంత వేళ అస్మద్పితామహుడు కులవృద్ధుడైన ఈ శాతనముడు శివసేనుల భార్యను గంగాకర్మను జన్మించలేదా ఈయన దేవుడు కూడాను. నాకు చెప్పింటుమేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి భూమసి పుత్రుడు కాడా. ఆ ప్రపంచ జాతి కన్యలను శక్తిని ఆ శక్తి చండవాముని ఎందు పరాశరుని ఆ పరాశరుడు బలపరిచిన మత్స్యగనియను మా మాత వ్యాసుని ఆ వ్యాసుడు విధముగా వేద మా పితామ ఎండికతో మా తండ్రిని పిల్లలామ ఎంబలికతో మా పిల్లతండ్రి పాడుగాచును. మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణచుడని నీచ కీర్తింపబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రవీయ ప్రాధాన్యములతో సంక్రమమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాక నేడు కులమును గర్భవాదములకు నాయనా శ్రీయోధన తాత ఏదైనా పాలన పరమేశ్వర జననములు ఇస్ కంటిన్యూషన్ అండి. చివరిలో ఒక డైలాగ్ చెప్తారు. నాటికి నేటికి మహానుభావులు ఉన్నారు. కళాకారులు ఎస్వి రంగారావు, రామారావు, గుడి చిత్రాలు చాలా ఉన్నాయి. కానీ ఈ స్వచ్ఛత లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తారని మొదలుపెడతారు. ఈ వీడియోచులకు బాలభాగంలో తీర్చిదిద్ది భోజన స్మృత కవి పాక సమర్థ సహజ కవచ కైసపై వివిధ ప్రవాసిత కోడికి వాంఛలు చెలరేగా వీర గంధములు నేను ఈ సర్వ మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా పాప పంకిలమైన ఈ కుల కలిసి మహాపంకిలములు సంబంధముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఎప్పుడు అలా చెప్పలేని వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఎస్వి రంగారావు గారే తప్ప ఎవరు లేదండి. మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మా అనుభవం ఎస్వి రంగారావు ఆయన
నేను తీసుకొస్తాం. ఇలా చెప్పేటప్పుడు మరి రెండింటికి అత్యంత ప్రధానంగా వాయిస్ ఇస్తారు. నిష్కరంగా విన్నాను మాట విన్నాను ఇచ్చిన మాటలతో మా జనముడిగా యాదవులు ఎంత మఠము, ఎంత పొగరు, ఎంత అహము, అంతకన్నా ప్రతిపాదన ఆచరించి ఈ పుస్తకంలో యాదవులు కట్టబెట్టుకున్నా నేను ఎలా తగ్గలేదా? ఈ వాయిసెస్ ఇవన్నీ కూడా. అది ఇంకొక చక్కని వాయిస్ ఉంది. ఆయన నారాయణించాడండి తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. సెక్రటరీ ఎప్పుడు పనులు వినసలేనా? కొత్తగడుపును కాస్త పచ్చిగా ఇచ్చి ఆ ప్రత్యక్ష సేవ చేసుకోవద్దు. ఎస్ఎల్ కాదు, కళ్ళు చూడు, పైన మాట జరిగినట్టు లేవు, ఆకాశంలో సూర్యుని ఎదురుగా లేరు. మనిషి అన్నాక కాస్తంత కళా కోసం ఉండాలయ్యా. దీనికి తొక్కుంటే మనిషి కొడుకు తేడా ఏడుండాలి. ఆ ఎగస్పాటి కూడా ఇచ్చేటప్పుడు నువ్వే ఇచ్చుకోగా మీరు పట్టాలో తీసుకున్నావా? బస్సు అయిపోయావు. ఎంత సీట్లో కూర్చున్నప్పుడు నీళ్ళు తగ్గిపోలే. ఇది ఒక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో వస్తున్నాం. వాయిసెస్ అన్ని డిఫరెంట్. అదే నేను ఇప్పుడు కామెడియన్స్ కామెడీస్ అని తీసుకొస్తుంటాం. కానీ మిమిక్రీ అనేది అందు గురించి నవ్వించడం కాదు, అందు గురించి ఆశ్చర్యపరచడం చాలా ముఖ్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతితో 5 నిమిషాలు 10 నిమిషాలు బాగానే ఉంటుంది. కానీ మాకు 1 hour 1.5 hour ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటారు. దీని మీద ముఖ్యంగా అప్పుడు వచ్చేటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు మేము జిల్లాబాద్ చెప్తూ ఈ ఒక ఐటమ్ తీసుకొస్తుంటాం. ఇది ఏంటంటే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ఆ హెలికాప్టర్ జరుగుతుంది, జిల్లాబాద్ అంటూ ఉంటారు. వాటి నడుమ ఆ సీఎం గారు వచ్చి వెళ్ళిపోవడం, బిఎం గారు వచ్చి వెళ్ళిపోవడం, ఏదో ఒక సీఎం మీద తీసుకొస్తుంటారు. ఇది అలా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. కొన్ని వేల లక్షల మంది జిల్లాబాద్ ఉన్నారు. వాటి నడుమ ఆ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న ఐటమ్ తీసుకున్నాం. కాలం మారిపోయిందండి. అప్పటికిప్పటికి ఒకప్పుడు మేము టెలిఫోన్స్ చేసేవాళ్ళం, ల్యాండ్ లైన్స్. అలా కాకుండా ఇప్పుడు నవ్వు నవ్వించు తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించమని చెప్పి మహానుభావులు శ్రమిస్తున్నారు. కాబట్టి నవ్వు కోసం ఒకసారి మనం నవ్వుకుందాం. సెల్ ఫోన్స్ ఏ స్థితికి వచ్చినాయో ఒకసారి చూద్దాం. చేతిలో సెల్లు, తనలో పేరు, ఈ రెండు ఒకటే. ఇది ఎలా వెళ్తుందో ఒక ఐటమ్ తీసుకున్నాం. ఫోన్ రింగ్ అవుతుందని భర్త ఆఫీస్లో ఉన్నాడు, భార్య ఫోన్ చేస్తుంది. హలో 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 నువ్వా? కాకపోతే మరేమో అంటే అది కాదే, ఇక్కడ కొంచెం సరిగ్గా లేదు, కొద్దిగా కష్టంగా ఉంది, మాట్లాడితే కట్ అయిపోతుంది. అవునండి, నేను మాట్లాడితే చాలు మీ లైన్ కట్ అయిపోతుంది, సిగ్నల్ సరిగ్గా ఉండదు. అది ఎందుకు ఏడుపెందుకు? నేను ఏమన్నా కోపడ్డా ఏం చేసినా లైన్ సరిగ్గా లేదు, సిగ్నల్స్ అందట్లేదు అన్నారు, అంతే కదా? అవునండి, నేను ఎప్పుడు ఏడుపెందుకే? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా? అదే అదే మీకు నాకు వచ్చింది. బిజీ మాకు తలకు మాసిన మేనేజర్ వచ్చాడు, పని అంతా నాకే ఒక చెప్తాడు. అవునండి, మీ ముఖం చూస్తే చాలు పని అంతా మీకు ఒక చెప్తాడు. బాబు నువ్వు కలిసి ఎక్కడో షాపింగ్ పెడతామన్నారు కదా, ఎక్కడున్నావు? ఎక్కడే ఉంది? హోటల్లో మీ వెనకాలే కూర్చుని ఉన్నా. హోటల్లో నా వెనకాల? బాబు అడుగుతున్నాడు. పాప డాడీ దగ్గర కూర్చున్న ఆంటీ ఎవరు, డాడీ దగ్గర కూర్చున్న ఆంటీ ఎవరు బాబు అడుగుతున్నాడు. పంపిస్తున్న సమాధానం చెప్పండి. అంటే సెల్ ఫోన్ అనేది అబద్ధాలకు అయిపోయిందని అర్థం. ఎక్కడున్నా ఎక్కడే ఉన్నాడు, ఎక్కడో ఉంటాడు వాడు. సరే ఇక కొంత టైం తీసుకుంటుంది. కానీ ఇంకొకటి అండి,
గొప్ప స్థితి ఎక్కడికి వచ్చిందంటే ఈ సెల్ ఫోన్ ప్రతి వాడు ఒక పోస్ట్ చేయడం మనకి వాట్సాప్లో కామెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు ఏం పోస్ట్ చేశాడు వాడికి తెలియదు, కామెంట్ చేసింది వీడికి తెలియదు. గమ్మత్తు ఉంటుంది చూడండి. వీడు కామెంట్ ఏంటంటే వాడి ఇంట్లో ఏదో తద్దినాలు జరిగినాయి, ఈ తద్దినాలు ఏదో బాగా చేస్తున్నారు, తప్పు లేదండి. దాన్ని వాడు పోస్ట్ చేశాడు ఇది వాట్సాప్లో. చేసి అలా చేయక ముందే చెప్పండి కామెంట్ వచ్చేసింది, తద్దినం శుభాకాంక్షలు. తద్దినం శుభాకాంక్షలు. మీ ఇంట్లో తద్దినం మాకు ఎంతో ఆనందం. వీడు పెట్టిన తద్దినం గురించి వాడు ఏం చేస్తాడు? మీ ఇంట్లో ఎల్లప్పుడూ తద్దినాలు జరుగుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా తయారైపోయింది సార్ సెల్ ఫోన్స్. ఇంకొకటి ల్యాండ్ లైన్స్ మీద కూడా కొన్ని గమనికలు ఉన్నాయండి. కొంచెం హాస్యం కోసం ఈ ఐటమ్ తీసుకున్నాను. సరే దీనికంటే ముందుగా కొంచెం కష్టమైన ఐటమ్ పెట్టడం. కాలం మారిపోయింది. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇంగ్లీష్ పిక్చర్స్ ఏం చూసి ఆహా ఓహో అనుకునేవాళ్ళం. ఆ తర్వాత మహానుభావులు తెలుగులో కూడా తెలుగు నేర్పి సినిమా తీస్తున్నారు బాహుబలి వంటివి. ఇవి పురాణ యుద్ధాలు అంటాం. అంటే పురాణ మైథలాజికల్ వార్స్. అవి రకరకాలుగా ఇందులో ఒక యుద్ధ ప్రాతిపదికపై వచ్చింది. రథాలు వెళుతూ ఉంటాయి, పదాలు సేవిస్తుంటాయి. ఇవన్నీ కూడా అంటే మిమిక్రీ ఎంత కష్టమైందని తీసుకొస్తాను తప్ప వినే కాదండి. కామెడీ వినే పెడతాను. రథాలు వెళుతూ ఉంటే అది ఇప్పుడు అంతా ఒప్పుకోవట్లేదు. పిల్లలంతా వారికల్లా బాంబర్స్, ట్యాంకర్స్, వైట్ స్టార్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అన్నది ప్రధానం తీసుకొని మీ మధ్య తీసుకొస్తాను. Now the scene from 55 was taking second part why how the music creators compose a total music for the bombers, tankers, fighter stocks అన్నీ కూడా ఎలా ఉంటాయి.